మీ ఇంట్లో తక్కువ స్థలంలో పెంచుకునే చేప కావాలా? అదే రోజు లాంటి చేప, అదేనండి బేటా ఫిష్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కింగ్స్ పెట్ షాప్. ఈరోజు మనం బేటా ఫిష్ గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాం. బోల్ రెడ్ ఎల్బాయ్, దీని కలర్ వచ్చేసి డార్క్ రెడ్ ఉంటుంది. దీని తోక దగ్గర తెల్లగా ఉంటుందన్నమాట. దీనిని ప్లకార్డ్ అంటారు. నేను మేల్ అండ్ ఫీమేల్ బేటా ఫిష్ తీసుకున్నాను. ఫీమేల్ ఫిష్ మేల్ కంటే పెద్దగా ఉండకూడదు. బేటా ఫిష్లకు చిన్న గీత కూడా ఉండకుండా చూసుకోవాలి. నేను బేటా బ్రీడింగ్ చేసేటప్పుడు చిన్న ట్రే తీసుకున్నాను. దాని సైజ్ వచ్చేసి 8 ఇంచులు ఉండాలి. అందులో ఇండియన్ బాదమాకు కూడా పెట్టాను. ఆ బాదమాకు పెట్టడం వల్ల ఫీమేల్ దాని కింద దాచుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. వాటర్ కూడా ఏజ్డ్ వాటర్, అంటే స్టోరేజ్ వాటరు పోసేటట్టు చూసుకోవాలి. అందులో వాటరు 4 ఇంచుల వాటరు పోయాలన్నమాట. 4 ఇంచుల వాటర్ పోస్తే దానికి బ్రీడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఎల్లో లిక్విడ్, బ్లూ లిక్విడ్, ఆ లిక్విడ్, ఈ లిక్విడ్ వేయకుండా బాదమాకు వేసుకుంటే సరిపోతుంది అన్నిటికీ. ఇందులో బాదమాకు పెట్టడం వల్ల ఫీమేల్ దాని కింద దాచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా నెట్స్ విడిపోకుండా ఉంటుందన్నమాట. అందులో ఇండియన్ బాదమాకు వేసాం కదా, వేసిన 2 గంటల దాకా తర్వాత దాని వాటర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. మీకు ఇక్కడ వాటర్ గ్రీన్గా కనిపిస్తుంది, కానీ అది ఎల్లోనిష్ బ్రౌనిష్లో వాటర్ కొంచెం చేంజ్ అయ్యి అలా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే దాంట్లో బబుల్ డ్రాప్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇది ఎందుకు పెట్టుకోవాలంటే ఈ బబుల్ డ్రాప్ ఉన్న స్థలంలోనే మేల్ అనేది ఎగ్స్ విడుదల చేస్తుంది. మీ దగ్గర బబుల్ డ్రాప్ లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మేల్ బేటను వదిలేశాను. మేల్ బేటను వదిలేసిన తర్వాత 2 గంటలకు ఫీమేల్ బేటను వదలాలి. ఎందుకంటే మేల్ బేటను ముందుగా వదిలితే అది అందులో అంతా తిరిగి చూసుకుంటుందన్నమాట. ఇంకో విషయం ఏమిటంటే ఫీమేల్ను ఎప్పుడైనా డైరెక్ట్గా ట్యాంక్లోకి వదలకూడదు. ఎందుకంటే అవి 2 కొట్టుకుంటాయి. అయితే మేల్ అయినా చనిపోతుంది, లేదా ఫీమేల్ అయినా చనిపోతుంది అన్నమాట. అందుకే ఎప్పుడైనా డైరెక్ట్గా ఫీమేల్ను వేయకూడదు. నేనైతే ఒక పార్టీషన్లో పెట్టాను. ఎందుకంటే అవి 2 బాండింగ్ అవుతాయి, వాటి మధ్య ఫైటింగ్ అనేది తగ్గుతుందన్నమాట. ఎప్పుడైనా మనం ఒక గ్లాస్ కింది భాగం కట్ చేసుకొని ఒక పార్టీషన్ లాగా తయారు చేసుకోవాలి. అందులో ఫీమేల్ బేటా ఫిష్ను వేసుకోవాలి. అప్పుడు వాటి కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవుతుంది. బ్రీడింగ్ అనేది 100% సక్సెస్ అవుతుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు 2 గంటల తర్వాత ఫీమేల్ ఫిష్ను వదులుతున్నాను. మేల్ ఫిష్ బాదమాకు దగ్గర ఉన్నది, చూడండి మన వీడియోలో కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఫీమేల్ ఫిష్ను పార్టీషన్లో వేయబోతున్నాను. ఇప్పుడు మనం వెయిట్ చేయాలన్నమాట. ఎప్పటి వరకు అంటే మేల్ ఫిష్ అనేది బబుల్స్ నెట్స్ ఎప్పుడు తయారు చేస్తుందో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. మేల్ బేటా ఫీమేల్ బేటను చూసింది కదా. ఇప్పుడు మేల్ బేటా బబుల్స్ నెట్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. చూడండి, మేల్ బేటా బబుల్ డ్రాప్ కిందికి వెళ్ళి వస్తుంది కదా, చూడండి మనకు వీడియోలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం 3 లేదా 4 అవర్స్, అంటే 3 or 4 అవర్స్ తర్వాత బబుల్స్ నెట్ తయారైందా లేదా అనేది మనకు తెలుస్తుంది. మేల్ బబుల్స్ చేసిందా లేదా అనేది మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫీమేల్స్ బేటాను యాడ్ చేసిన 3 గంటల తర్వాత నేను చూశాను. అప్పుడు అది బబుల్స్ డ్రాప్ కింద బబుల్స్ నెట్ అనేది తయారు చేసింది. ఇప్పుడు మనం ఫిమేల్ను రిలీజ్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఫిమేల్ను ఎలా రిలీజ్ చేస్తానో చూడండి. ఇంతకుముందు పార్టీషన్ గ్లాస్ కింద భాగం మనం కట్ చేసాం కదా, దానిని మెల్లగా పైకి తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, మేల్ బేటాను ఫిమేల్ బేటా కొట్టుకోవడం లేదు. ఇప్పుడు మేల్ ఫిష్ బేటా ఫిమేల్ ఫిష్ బేటాను చూసింది కదా, బబుల్స్ అనేది ఇంకా ఎక్కువగా ఇస్తుంది. చూడండి, వీడియోలో మీకు కనిపిస్తుంది. నెట్స్ దగ్గరికి పోయి వస్తుంది. నేనైతే ఇప్పుడు బ్రీడింగ్ సెటప్ను క్లోజ్ చేస్తున్నాను. ఎన్ని అంటే 12 అవర్స్, అంటే 12 గంటలు ఇప్పుడు నేను బ్రీడింగ్ సెటప్ను క్లోజ్ చేసేస్తాను. వాటిని డిస్టర్బ్ చేయకుండా మనం 12 గంటలు అయితే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే ఆ తర్వాత మనకు ఏందనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను 12 గంటల తర్వాత బ్రీడింగ్ సెటప్ను ఓపెన్ చేసి చూశాను. ఓపెన్ చేసి చూస్తే నాకు కొన్ని ఎగ్స్ అనేటివి కనిపించినాయి. అయితే ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే మెల్లగా మేల్ బేటాను మెల్లగా బయటికి తీయాలి.
తీసే ముందు దాన్ని కొద్దిగా అతి జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే దాని నోట్లో ఫ్రైస్ ఉంటాయి. ఆ ఫ్రైస్ లేని సమయంలో మేల్ బెటాను బయటికి తీసేయాలి. ఒకవేళ మేల్ బెటను బయటికి తీయకపోతే ఆ ఫ్రైస్ అనేటి తినడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. అందుకే దాన్ని మేల్ బెటను తీసేయాలి. ఎప్పుడైతే బెటా ఫ్రై స్విమ్మింగ్ చేస్తున్నాయో ఆ సమయంలోనే మేల్ బెటను తీసేయాలి బయటికి. మేల్ బెటను తీయకుండా అలానే ఉంచేస్తున్నట్లయితే ఫ్రైను తినే ఛాయిస్ ఉంటుందన్నమాట. అందుకే మేల్ బెటను తీసేయాలి. మరియు మేల్ బెటను తొందరగా కూడా తీయకూడదు. ఎప్పుడైతే ఫ్రై అనేది ఫ్రీగా స్విమ్మింగ్ చేస్తాయో ఆ తర్వాతనే మేల్ బెటను బయటికి తీయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా చేయడం వల్ల బెటా బ్రీడింగ్ అనేది 100% సక్సెస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.